నేను ఈరోజు ఆలుగడ్డ చిప్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆలుగడ్డ, ఉల్లిపాయ, ఎల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఆలుగడ్డ చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను. కుక్కరు మూత లూజుగా ఉన్నప్పుడు మనం ఈ రబ్బర్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ఈ కుక్కర్ మూతకు పెట్టి దీనికి పెడితే లూజు తగ్గిపోద్దండి, టైట్గా ఉంటుంది. అప్పుడు అన్నం కుక్కర్ కానీ పప్పు కానీ ఏదైనా ఉడుకుతుంది, లేకపోతే మాడిపోతుంది. ఇవి చూసారా, ఇలా పెట్టాలా. అది ఫ్రిడ్జ్లో కొంచెం గట్టిగా అయ్యాక పెడితే టైట్ అవుతుందండి. మీరు కూడా అలాగే చేసుకోండి కుక్కర్కి. ఇప్పుడు నూనె వేసానండి. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి వేగాక అన్ని పోపు దినుసులన్నీ జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఇది సన్నగా కోసుకుంటే తొందరగా వాడిపోతాయి ఉల్లిపాయలు. ఉల్లిగడ్డ వేగితే ఆలుగడ్డ వేయాలండి. ఇదిగో పసుపు, ఉప్పు వేయాలి ఆలుగడ్డ వేసాక. సన్నగా తరిగాను ఆలుగడ్డ చిప్స్కి. మంచిగా ఉంటుందండి ఆలుగడ్డ చిప్స్. కొంచెం మగ్గనిచ్చి ఉప్పు పసుపు. కుక్కరు అన్నం వండుకుంటాను నేను ఎప్పుడైనా కుక్కర్లోనే. ఇప్పుడు పసుపు ఉప్పు వేద్దాము, ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతుంది ఇది. అందుకని మీకోసమే చిప్స్ చేసి పెడదామని. ఆలుగడ్డ చిప్స్ ఎవరైనా చేసుకొని ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇలాగా చేస్తారా, ఎలా చేస్తారో నాకు కూడా చెప్తే నేను కూడా ఏదో ఒకటి చేస్తానండి. చూడండి, ఆలుగడ్డ చిప్స్ రెడ్ కలర్లో రావాలంటే బాగా మగ్గాల. నేను ఎల్లిపాయ మర్చిపోయాను. ఎప్పుడైనా వీడియో ముందుకు వస్తే నాకు ఏవి గుర్తుకు రావు, వీడియో అయిపోయాక గుర్తుకు వస్తాయండి నాకు. ఎప్పుడు అంతే, ముందు అన్నం తినేటప్పుడు కూడా ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటాను, వీడియో గుర్తుకు రాదండి. అలాగే ఏదైనా వేయాలన్నా, ఉప్పు వేయాలన్నా, కారం వేయాలన్నా అన్నీ మర్చిపోతాను నేను. మాట్లాడేటప్పుడు కూడా ఒకటి మర్చిపోయి ఒకటి మాట్లాడుతుంటాను. ఆలుగడ్డ ఉట్టిగానే ఉడికిపోతాయండి, ఫ్రై అయిపోతాయి బాగా టేస్ట్గా. ఒక్కదానికి చూసారు ఎంత వండుతున్నాను. అది మగ్గితే ఇంకా కొద్దిగా అవుతుంది. ఎప్పుడు మనం అప్పుడే చేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో వీడియో. నాకు స్టిక్ పెట్టి ఇక్కడ నిలబెడదండి. స్టిక్ పెట్టి చేద్దామంటే ఏం చేయను, నా వల్ల కావట్లేదు. దీంట్లో కొంత కారం వేయాలా, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసాం కదా మనము. అందుకని కొద్దిగా కారం వేసాను. రోస్ట్గా రావాలి ఇది. ఇప్పుడు బాగా మగ్గాల, బాగా కలపాల, బాగా మగ్గి అవన్నీ టేస్ట్గా రావాలండి. చూసారా, కలర్ రావాలి బాగా. మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి నేను మగ్గిందో. చూడండి, ఫుల్ వీడియో తీద్దామని వీడియోస్ చేస్తున్నానండి. మీరు నా వీడియోస్ చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలా. ఫుల్ వీడియో కావాలంటే వంటలే చేసి పెట్టాలి కదా. అందుకని తినే వీడియో అంటే ఎక్కువసేపు పెట్టలేను. ఏదన్నా మెసేజ్ పెడదామంటే మెసేజ్ అప్పటికప్పుడు గుర్తుకు రాదు నాకు. అందుకని హాయ్ అండి. చూడండి, నా వీడియోస్కి న్యూస్ వస్తుంది, అమెరికా వాళ్ళు అందరు చూస్తున్నారండి. చికెన్ కర్రీ ఏదైనా పెట్టమంటారు, కానీ ఏం చేయను నేను. నాకు ఉన్న దాంట్లోనే ఆలుగడ్డ తెచ్చుకున్నాను, ఆలుగడ్డ ఉన్నాయి, వీడియో చేద్దామని వీడియో చేస్తున్నానండి. వారానికి ఒక వీడియోనా చేద్దామని చూస్తున్నాను. ఏదో ఇంకేదన్నా తెచ్చి పెడదామంటే లేనోళ్ళు కదా, ఎక్కడి నుంచి హెల్ప్ చేసేవాళ్ళు లేరు కదా. అందుకని ఈ హెల్పింగ్ చేస్తే నేను ఏదన్నా మష్రూమ్స్, పన్నీరు అలాంటివి తెచ్చి వీడియో పెడతాను. ఆలుగడ్డ అంటే 10 రూపాయలకి ఆలుగడ్డ తెచ్చుకుంటే సరిపోతుంది నా జీవితం కదా. ఇంకా కొంచెం మగ్గాలండి. చూసారా, ఆలుగడ్డ మగ్గింది బాగా. దగ్గరికి చూపిస్తా చూడండి. మరీ మెత్తగా ఉడికితే బాగోదు కదా, కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క. నూనెలో వేపితే గట్టిగానే ఉంటుందండి, ఉడకబెడితేనే గట్టిగా ఉండదు. నా కర్రీ చూసారా ఎంత ఉందో. ఓ మాట్లాడేస్తారుగా చూడండి. చూసారా, ఇగో నా రైస్ చూసారా, నా రైసు
ఆలుగడ్డ కొంచెం ఉడికిందా లేదా చూద్దాము. లేదు, ఉడికింది, చూసారా? కొంచెం డ్రిప్ అయ్యేలాగా చేయాలండి దీన్ని. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఏమండి మీరు సిప్స్ ఇలా ఎలా చేసుకుంటారు? ఇంకా వెరైటీ చేసుకుంటారు మీరు. నాకు వచ్చిన వరకు ఇంతకుముందు ఉడకలేదని నీళ్లు పోసేదాన్ని నేను. ఇప్పుడు నేను నీళ్లు పోస్తలేను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చేస్తారు కదా. హాయ్ ఓ న్యూ టూ